ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబిస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య ఏంటంటే రోడ్డు మీద చాలా మంది భగవద్గీత బుక్స్ తీసుకొచ్చి మనకి ఉచితంగా ఇవ్వడమా లేదంటే డబ్బులకు అమ్మడం అన్నది చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది రీసెంట్గానే మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే, నేను ఇలా ఒక సంకల్పం చేసుకున్నాను, ఒక 100 పుస్తకాలు నేను అందరికీ పంచాలనుకుంటున్నాను అని చెప్పేసి. సరే, తీసుకునే వాళ్ళకి ఫస్ట్ అర్హత ఉందా లేదా అని చెప్పేసి నేను అడిగాను అనమాట. అదేం లేదు, నా సంకల్పం నేను చేసుకుంటున్నాను అని. నిజంగా భగవద్గీతని అంటే చదవలేని వాళ్ళకు కూడా అది ఇచ్చేస్తే దాని యొక్క గొప్పతనం ఏముంటుంది అంటారు గురువుగారు? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఈ విషయం గురించి మీరే కాదు, చాలా మంది కూడా నన్ను అడగడం జరిగింది. ఇప్పుడు రోడ్ల మీద కూడా చాలా మంది భగవద్గీతలు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు చాలా మంది అమ్ముతూ ఉంటున్నారు. చాలా మంది భగవద్గీతలు అంటే అదొక పుస్తకం లాగానే చూస్తున్నారు తప్ప, జీవితాన్ని మార్చేటటువంటి గొప్ప గ్రంథం ఏదైనా ఉంది అని అంటే అది కేవలం భగవద్గీత అనేటటువంటి ఒకటే గీత. ఎందుకు అనంటే, భగవద్గీత అనేటటువంటిది ఒక గ్రంథం కాదు, పంచమ వేదమైనటువంటి ఒక మహా పురాణం ఏదైనా ఉందంటే అది భగవద్గీత అని తెలుసుకోలేకపోతున్నారు చాలామంది. ఒక మనిషి తన జీవితాన్ని మార్చుకోవాలన్నా, ఒక మనిషి తన జీవితంలో ఉద్ధరింపబడాలన్నా, మనిషి అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలి అని అనుకున్నా, మీ జీవితంలో మార్పు కావాలి, ఇక నేను అన్ని బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వేసారిపోయాను, ఎంతోమంది దగ్గర ఎన్నో సజెషన్స్ తీసుకున్నాను, ఎంతోమంది దగ్గర ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాను అనుకున్న ప్రతి ఒక్కడికి ఏదైనా సమాధానం ఉంది అని అంటే అది భగవద్గీత. దాన్ని ఒక పుస్తకంలా కాకుండా ఒక గ్రంథంలా, శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటల్లా నువ్వు దాన్ని గనక అర్థం చేసుకుంటే, నీ జీవితంలో నిన్ను ఎదిరించేవాడు, నీ ముందర నిలబడేటటువంటి వాడు ప్రపంచంలో ఎవడూ కూడా ఉండడు. అంత గొప్పనైనటువంటిది భగవద్గీత. అది మనిషి చెప్పినటువంటిదో లేదా మనిషి చెప్తే అదేదో పుస్తకాల మీద రాసినటువంటిదో కాదు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి గీత భగవద్గీత. ఆ భగవద్గీత అనేటటువంటి వ్యాసుల వారు రచించినటువంటి గీతలో గొప్పనైనటువంటి పురాణాల్లో భగవద్గీత ఒకటమ్మా. నిజంగా ఆ భగవద్గీతను ఒక్కసారి ఒక పేజీ చదవడం ప్రారంభం చేశారనుకోండి, ఒక సీరియల్ చూస్తే ఎలాగైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మనిషికి, ఒక భగవద్గీత ఒక పేజీ ఒక పారాగ్రాఫ్ చదివినా నెక్స్ట్ ఏంటి అనే క్యూరియాసిటీ పెరిగిపోతుంది, ఆతృత పెరిగిపోతుంది. ఆ భగవద్గీత అనేటటువంటిది ఏదో పుస్తకాల్లో మనం చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. నీకు ఒక లైన్ అర్థం కాలేదు అంటే నువ్వు అక్కడే ఆగిపోయి దాన్ని అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్తే అప్పుడు నీకు నెక్స్ట్ ఏంటి అనేటటువంటిది అర్థమవుతుంది. భగవద్గీత ఏదో నోముల్లాగా పంచుకునేటటువంటిదో లేదా అర్హత లేనటువంటి వ్యక్తికి నువ్వు భగవద్గీత ఇచ్చినా నేను చేతులు దులుపుకుంటాను అని అంటే అది శూన్యం. భగవద్గీత ఎవరికైనా దానం ఇచ్చావంటే తీసుకున్న వాడికి ఫస్ట్ అర్హత ఉండాలి. నువ్వు అర్హత లేనటువంటి వాడికి దానం చేస్తే అది నీకు దానం కిందికి రాదు. నువ్వు అతన్ని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను చేతులు దులుపుకుంటున్నాను, నా వ్రతం పూర్తయిపోయింది, లేదా నేను అనుకున్న దీక్ష పూర్తయిపోయింది, నేను అనుకున్న సంకల్పం పూర్తయిపోయిందని చేతులు దులుపుకోవడం కాదు. నువ్వు ఒక దీక్ష తీసుకో. నేను ఎగ్జాంపుల్గా నేను ఒక విషయం చెప్తానండి. నేను ఒక దీక్ష తీసుకున్నాను. నేను ఒక 10 భగవద్గీతలో ఒక 5 భగవద్గీతలు ఎవరికైనా ఇవ్వాలి అని నేను సంకల్పం చేసుకున్నాను అనుకోండి. ఎవరికి ఇవ్వాలి అని నేను బాగా ఆలోచించాలి. ఎవరికి ఇవ్వాలి అంటే దీనికి అర్హత కలిగినటువంటి వారు ఎవరంటే వేదములు, శాస్త్రములు, పురాణములు తెలిసినటువంటి వాడైనా అయి ఉండాలి, లేదా భగవంతునిపై అత్యంతమైనటువంటి విశ్వాసం కలిగిన వాడైనా ఉండాలి. అరే భగవద్గీత ఇచ్చారు కదా, దీని కనీసం నేను చదివితే తీసుకున్నందుకు నాకు పుణ్యం, ఇచ్చిన వాళ్ళకు పుణ్యం వస్తుంది అని ఎవరైతే ఆలోచన చేస్తారో అలాంటి వారికి భగవద్గీత అనేటటువంటిది నువ్వు దానంగా ఇస్తావా, గిఫ్ట్గా ఇస్తావా, ఏ రూపకంగా ఇస్తావా అనేటటువంటిది నీ వ్యక్తిగత విషయం. కానీ ఒక భగవద్గీత గ్రంథాన్ని నువ్వు అందించావంటే అది చదువుకునేలా ఉండాలి, నీకు అర్హత కలిగేటటువంటి విధంగా ఉండాలి. ఒక మనిషిని మార్చేటటువంటి గొప్ప గీత ఏదైనా ఉంది అంటే అది భగవద్గీత. సాక్షాత్తు శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన ప్రతి ఒక్క అంశము, అర్జునుడితో కానీ, అలాగే మన భీష్ముడితో కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి ధర్మరాజుతో కానీ ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క డౌట్స్ క్లారిఫై అయ్యేటటువంటి గ్రంథము భగవద్గీత. ఇప్పుడు కలియుగానికి అతి చేరువగా, అతి దగ్గరగా ఉన్నటువంటి ఏదైనా సారాంశం ఉంది, మనిషి యొక్క జీవితాన్ని మలుచుకోవడానికి ఒక చిన్న అవకాశం ఉంది, ఒక చిన్న దీపపు కాంతిలో మనం అడుగు పెట్టాలి అని అనుకుంటే అది భగవద్గీత అని అర్థము. కాబట్టి భగవద్గీత అనేటటువంటిది తీసుకుని ఇచ్చేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, తీసుకునే అర్హత కలిగినటువంటి వాడికి దానం చేస్తే ఇచ్చినందుకు నీకు పుణ్యము, తీసుకున్న వాడికి అదృష్టము.
ఇచ్చిన వాడికి ఎంత పుణ్యం వస్తుందో తీసుకున్న వాడికి అదే అదృష్టం కలుగుతుంది. అదృష్టం కలగాలి అంటే నువ్వు దాన్ని చదువుకునేటటువంటి రీతిలో ఉండాలి. దాన్ని నువ్వు ఒకసారి చదవడం మొదలు పెట్టావా, నీ జీవితంలో అంచెలంచెలుగా ఎదగడం మొదలవుతుంది. నువ్వు మనిషి పుట్టుకంటే ఏంటో తెలుస్తుంది, మనిషి ఏ రకంగా ప్రవర్తించాలో తెలుస్తుంది, మనిషి జీవితంలో ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది, ఎవరితో ఎలా యుద్ధం చేయాలో తెలుస్తుంది, ఎవరితో ఎంత చాకచక్యంగా ఉండాలో తెలుస్తుంది. నీ జీవితంలో ఒక భగవద్గీత చదివావా, నీ జీవితంలో నీకు తెలియకుండానే నువ్వు మార్పు చెందడం ప్రారంభమవుతుంది. అందుకే భగవద్గీత పంచమ వేదంగా గుర్తించబడింది. భగవద్గీత అనేటటువంటిది అది పుస్తకం కాదు, అది శ్రీకృష్ణుడు చెప్పినటువంటి శాసనము. అందుకే శ్రీకృష్ణుడు చెప్పినటువంటి శాసనాన్ని అర్థం చేసుకుంటే మనకు ఫిలాసఫర్ అవసరం లేదు, గైడ్స్ అవసరం లేదు, మనకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అవసరం లేదు. నువ్వే ఒక 1000 మందికి ఒక ఆదర్శంగా నిలబడేటటువంటి తత్వము భగవద్గీత యొక్క తత్వం. అందుకే భగవద్గీత మీరు అన్నట్టుగా ఇచ్చేవాడి గొప్పతనంగా తీసుకునేవాడి గొప్పతనం ఉండాలి. అది చదువుకునేటటువంటి ఆసక్తి వాళ్ళకు ఉంటేనే ఆ భగవద్గీత ఇచ్చినటువంటి దానికి తీసుకున్నటువంటి దానికి పుణ్యము పురుషార్థం రెండు కలుగుతాయని శాస్త్రం అమ్మ. అలానే ఈ భగవద్గీత అన్నది ఒక్కొక్క ఏజ్ లోనూ ఒక్కొక్కలా అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు అవునండి, కదండి. నిజంగా మనకు చిన్నప్పుడు చదువుకునేటటువంటి పుస్తకాలు భగవద్గీత ఎందుకు పెట్టలేదో తెలియదు, కానీ నిజంగా చిన్నప్పటి నుంచే భగవద్గీత ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇప్పుడు నేర్పిస్తున్నారు. కొంతమందికి రియలైజ్ అయ్యి, కొంతమందికి అవగాహన కలిగి, అరే భగవద్గీత కూడా మన పిల్లలకు మనం చదివించాలి, ఆ చదువుకోవడం వల్ల వాళ్ళ జ్ఞానం పెరుగుతుంది, వాళ్ళకు దైవం పట్ల భక్తి శ్రద్ధలు పెరుగుతాయి అనేటటువంటి ఆలోచన ఇప్పటికి వచ్చింది. అందుకే ఇప్పటికీ కూడా కొంతమంది భగవద్గీతను చిన్న చిన్న పిల్లలు, దాదాపు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలు కూడా భగవద్గీత శ్లోకాలను సునాయాసంగా చెప్తున్నారు అని అంటే వాళ్ళకున్నటువంటి శ్రద్ధ. నిజంగా భగవద్గీత చదువుకోవడం మొదలు పెడితే ఆ పిల్లలు జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలుగుతారు. చాలా మంది ఇంట్లో తల్లిదండ్రులు చెప్తుంటారు, ఏంటి మా పిల్లలు మొండితనం చేస్తున్నారండి, చెప్పిన మాట వినట్లేదండి, చదువులో చాలా పూర్గా ఉన్నారు, లక్షలు పెట్టి చదివిస్తున్నాము అయినా చదువు పట్ల ఆసక్తి ఉండట్లేదు అని చాలా మంది అంటుంటారు. అలాంటి వారికి మీరు భగవద్గీత అలవాటు చేసి చూడండి. ఒక్కసారి భగవద్గీత అలవాటు చేసిన పిల్లవాడు జీవితంలో ప్రయోజకుడు అవుతాడు, జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతాడు. అందుకే భగవద్గీత అనేటటువంటిది దైవిక పరమైనటువంటి ఒక గ్రంథము, అది మతపరమైనటువంటి గ్రంథం కాదు, మనిషి జీవితాన్ని మార్చేటటువంటి గ్రంథము. అందుకే భగవద్గీత అత్యున్నతమైనటువంటి ఒక గ్రంథంగా కాకుండా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటలుగా మనం దాన్ని అనుసరిస్తే జీవితం అత్యద్భుతంగా మారిపోతుందమ్మా. చాలా బాగా తెలియజేశారండి. మతాలకు అతీతంగా ఉన్న గ్రంథాల్లో మన జీవన విధానం గురించి తెలియజేసేదే ఒక భగవద్గీత. అవును. చాలా చక్కగా మా అందరికి వివరించినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే.